శంకరపీఠాల కుట్ర సాయిబాబా విషయంలో మీరు విన్నది కరెక్టే. క్లైమాక్స్ అస్సలు మిస్ అవ్వకండి. 2014లో ద్వారకా శంకరాచార్య స్వరూపానంద సరస్వతి స్వామి వారు ఏదైతే సాయిబాబా మీద కాంట్రవర్సీ చేసిరో అక్కడి నుంచి తీసుకుంటే ఇప్పుడు శృంగేరిని రిప్రజెంట్ చేస్తున్న లలితాదిత్య గన్నవరం అతని వరకు ఎందుకు కాంట్రవర్సీ క్రియేట్ చేసిరు? సాయిబాబాకి వైభవం పెరుగుతున్న టైంలో 2014లో ద్వారకా శంకరాచార్య ఏవైతే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చిరో దానికి అదే టైంలో శృంగేరికి అనుసంధానమైన పీఠంకి సంబంధించిన పీఠాధిపతి ఆయన ఎలా రెబ్యుటల్ చేశారు ఆ కామెంట్స్ని. శృంగేరి తీసుకుంటే వీళ్ళ ఆస్థాన పండితులైన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కలియుగానికి సంబంధించి ఇద్దరు ఆరాధ్య దైవం అని చెప్పి మనకి చెప్పారు. ఏం చెప్పారు? ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీడు చివరిదాకా చూసి నిజమేంటో మీరు అర్థం చేసుకోండి. ద్వారకా శంకరాచార్య దగ్గరికి ఎవరు వెళ్తలేరు అని చెప్పి 2014లో సాయిబాబా వైభవం తగ్గించడానికైనా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చిరు. ఇది చెప్తుంది నేను కూడా కాదు. శంకర పరంపరలోనే గిరి సంప్రదాయంలో ఎవరైతే సన్యాసం తీసుకున్నారో ఆయన చెప్పిన మాటలే ఇవి. ఒకసారి మీరు వినండి, ఆయన ఎవరో నేను చెప్తా. कालांतर में क्या होता है, हम बहुत रिस्पेक्ट करते हैं क्योंकि हम स्वयं शंकराचार्य लाइनेज के सन्यासी हैं, लेकिन कालांतर में क्या होता है कि शंकराचार्य स्वरूपानंद सरस्वती जी जो अभी शांत हुए 99 इयर्स की एज में, दो शंकराचार्य पीठों को उन्होंने रखा था अपने पास, ज्योति मठ भी और द्वारका पीठ भी, जो विवादास्पद था, पर उस पर हम नहीं जाएंगे. पहली बार शंकराचार्य स्वरूपानंद सरस्वती जी ने पब्लिक में इस चीज को लाया कि वो मुस्लिम है. एक शंकराचार्य के बोलने से हिंदू सनातनियों ने उस चीज को लिया. मैं इस चीज को ऑन रिकॉर्ड आज मैं शेयर कर रहा हूँ पहली बार कि स्वरूपानंद सरस्वती जी से मेरे जानकार कई ब्राह्मण मित्रों ने व्यक्तिगत पूछा, जो बाबा के बहुत अच्छे उपासक पूजक थे, कि महाराज आपने ये जो बोल दिया है ये कितना सत्य है. ऐसा सत्य कहीं लिखा नहीं है, ऐसा कोई फैसला नहीं है कि मुसलमान है आप बता रहे हो, कोर्ट का फैसला, ऐसा कुछ नहीं है. तब स्वरूपानंद जी, जिसको कहते हैं ना ऑफ द रिकॉर्ड पब्लिक में बोलते हैं, एयर एंड से के आधार पे वो बोलते हैं कि देखो जिस गादी पे मैं बैठा हूँ उसकी जवाबदारी बहुत बड़ी है, मैं शंकराचार्य हूँ. और आजकल का जो जन समुदाय हिंदू है वो जा रहा है शिरडी. तो मैं इसको लेमेन्स भाषा में बोलता हूँ कि एक दुकान की दूसरे दुकान की कंपटीशन वाली एक मानसिकता हो गई. तो उस चीज को लेकर के उन्होंने कहा कि मेरे लिए ये कहना गादी के हित में है. క్లియర్గా విన్నారు కదా. సాయిబాబా వైభవం తగ్గించడానికి కారణం ఏంటి అని అంటే సాయిబాబా గొప్పతనం ఆయనకు కూడా తెలుసు, కానీ వాళ్ళ దగ్గరికి ఎవరు పోకుండా హిందువులందరూ సాయిబాబాని పట్టుకుంటున్నారని చెప్పి కాంట్రవర్సీ చేసిండంట. ఇది చెప్పిన ఆయన ఎవరు అని అంటే ఆయన పేరు యోగేశ్వరానంద గిరి స్వామి. ఈయన గుజరాత్లో ఉన్న త్రిపురభైరవి శక్తిపీఠం స్థాపించిన ఆయన. ఈయన ఆదివాసీల దగ్గర క్రిస్టియన్ కన్వర్జన్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి అక్కడికి వెళ్ళి దాన్ని ఆపడానికి ఈయన చాలా కష్టపడ్డారు. అదే టైంలో స్వామివారిని 7 years వాళ్ళు జైల్లో కూడా పెట్టారు. జైల్లో చాలా సాధన చేశారు. ఆ సాధన చేశాక తరువాత ఆదిశంకరాచార్య దశనమి సంప్రదాయంలో ఒకటైన గిరి సంప్రదాయం నుంచి ఆయన సన్యాసం తీసుకున్నారు. స్వామి వివేకానంద ఈయన ఐకాన్. స్వామి వివేకానంద నేమ్తో ట్రస్ట్ స్టార్ట్ చేసి గుజరాత్లో ఉన్న ఆదివాసీలందరినీ దగ్గర తీసుకొని చదువు చెప్పిరు ఈయన. మద్రాస్ ఐఐటిలో ఉన్న ఆదివాసీలందరూ ఈయన ఎవరైతే చేరదీశారో వాళ్ళే. సో అర్థమైంది కదా స్వామివారు ఎవరో. గిరి అని ఆయన పేరులో ఉంది అని అంటే ఆయన ఆదిశంకరాచార్య పరంపరలోనే వచ్చారు అని దాని అర్థం. ఎట్లా దానికి ప్రమాణం అని అంటే ఆదిశంకరాచార్య పరంపరలో దశనమి సంప్రదాయం అని ఒకటి ఉంది. అందులో గిరి, తీర్థ, సరస్వతి, ఆశ్రమ ఇట్లాంటి పేర్లు ఉంటాయి చివర్లో. సో అర్థమైంది కదా ఆయన ఎంత ఆథెంటిక్ అనేది. ఆయనకి ద్వారకా శంకరాచార్యతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కాంట్రవర్సీ ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన అని చెప్పి. మళ్ళీ కాంట్రవర్సీ ఎప్పుడు చేసిర్రు? ఆయన 1982లోనో 1984లోనో పీఠాధిపతి అయ్యారు. మరి అప్పుడు సాయిబాబా ఉన్నారు. 90sలో సాయిబాబా ఉన్నారు, 2000sలో సాయిబాబా ఉన్నారు, 2010లో సాయిబాబా ఉన్నారు. 2014లోనే మోడీ పిఎం అయినాక జస్ట్ 20-25 డేస్కే సాయిబాబా కాంట్రవర్సీ ఆయన క్రియేట్ చేసిర్రు. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు? మరి అంతకుముందు 40 సంవత్సరాల నుంచి ఆయన పీఠాధిపతిగా ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తురాని సాయిబాబా మోడీ పిఎం అయినాక 20-25 రోజులకే ఎందుకు గుర్తొచ్చింది? ఇంకా మీరే ఆలోచించుకోండి. వాళ్ళకి భారతదేశం హిందూ రాష్ట్ర అవ్వడం ఇష్టం లేదు. అట్లాంటి క్లిప్పులు కూడా ఉన్నాయి. తర్వాత వీడియోస్లో అన్నీ తీస్తా బయటికి.
ఇక్కడ ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే 2014లో సాయిబాబా గురించి ద్వారకా శంకరాచార్య కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు శృంగేరికి సంబంధించిన అనుసంధానమైన పీఠం ఒకటి మహారాష్ట్రలో ఉంది, కర్వీర్ పీఠం అంటారు దాన్ని. ఆ కర్వీర్ పీఠంకి సంబంధించిన పీఠాధిపతి వారు 2014లో ద్వారకా శంకరాచార్య ఏవైతే కామెంట్స్ చేశారో దానికి రెబుటల్గా ఆయన సాయిబాబాని సమర్థిస్తూ ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు అనేది జస్ట్ ఒక 1 minute పెడతా. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఫోటో కనిపిస్తుంది కదా, అది మీరు వినాయకుడు అని అనుకుంటున్నారు. అది ఎక్కడుంది అని అంటే దూప్కేడ అనే గ్రామంలో ఉంది, షిరిడీకి దగ్గరనే. అయితే ఆ విగ్రహము ప్రాణప్రతిష్ఠ చేసింది ఎవరో తెలుసా? ఇందాక చెప్పాను కదా కర్వీర్ పీఠం అని చెప్పి. ఆ పీఠానికి సంబంధించిన పీఠాధిపతి స్వామి వారే ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిరు. సాయిబాబా ఆకారంలో వినాయకుడు కూర్చున్నారు కదా, దీన్ని ఎవడో ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మరి శృంగేరికి సంబంధించిన అనుసంధానమైన పీఠమే కదా, ఇది వాళ్ళ వెబ్సైట్లో కూడా ఉంది, చూసుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ స్వామివారు 2014లో ద్వారకా శంకరాచార్య చేసిన కామెంట్స్కి రిప్లై ఏం చెప్తున్నారో మీరు ఒకసారి మరాఠీలో వినండి, దాన్ని నేను మళ్ళీ తెలుగులో చెప్తా. अशा 2 प्रकारानं आपल्या धर्मामध्ये दैवत्व दाखवलं गेलेलं आहे. तर यामधून कर्मातून आणि आपल्या समत्वाचा संदेश देणारे म्हणून साईबाबा आहेत. आणि महाराष्ट्र ही संतांची भूमी असल्यामुळं ते संत जरूर आहे आणि संत हे देवाकडं స్వామివారు మరాఠీలో చెప్పారు కాబట్టి జస్ట్ కొంచెం క్లిప్ మాత్రం ఇక్కడ ప్లే చేసిన, మిగతాది ఆయన ఏం చెప్పారో మరాఠీలో నేను చదివి చెప్తాను చూడండి, ట్రాన్స్లేషన్ చేసిన. ఏం చెప్తున్నారని అంటే, మహారాష్ట్ర సాధు సంతుల భూమి, ఇక్కడ ఎంతోమంది సాధు సంతులు వచ్చారు, అందులో బాబావారు కూడా ఒకరు. మనకి వేదవాక్కులు ఎంత ప్రమాణమో సద్గురువుల వాక్కులు కూడా అంతే ప్రమాణం. అందులో బాబావారు శ్రద్ధ సబూరి అనే వాటిని ప్రతిపాదించారు. ఇవి వేద సమ్మతమైనవే. శ్రద్ధ అంటే వేదవాక్కులు, పురాణాల్లో చెప్పబడిన భగవతత్వం పైన శ్రద్ధ అని అర్థం. సబూరి అంటే అన్ని సందర్భాలలో సంయమనం పాటించి భగవంతుని పై అపారమైన నమ్మకాన్ని కలిగి ఉండటం అని అర్థం. శ్రీ ఆదిశంకరులు ప్రతిపాదించిన అద్వైతాన్నే బాబావారు సబ్కా మాలిక్ ఏక్ అనే దానిని ద్వారా ప్రతిపాదన చేశారు. వారు భగవంతుని దగ్గరకు చేర్చడానికి మార్గదర్శనం చేయడానికి వచ్చిన వారు. వారిని పూజించడంలో తప్పు ఏముంది? మంత్రమూలం గురోర్వాక్యం, దానమూలం గురోర్మూర్తి అని శాస్త్రమే చెప్తుందిగా. పూజామూలం గురోర్పదం అన్నట్టుగానే వారి పాదుకా సేవ జరుగుతుంది. ఇక తప్పేముంది? ఆయన మహత్తును చూపుతున్నారు, ఎంతో పాజిటివిటీని చూపిస్తూ జనాలకు అట్రాక్ట్ చేస్తున్నారు. అందుకే షిరిడి ఈ రోజుల్లో అంత ఖ్యాతిని పొందింది. ఆయన మహిమ ఉండబట్టే ఇదంతా జరుగుతుంది అని చెప్పారు అన్నట్టు. క్లియర్ అర్థమైంది కదా ఆయన ఏం చెప్పారు? ఇది సరిపోతుంది కదా. మరి వాళ్ళ పీఠంకి సంబంధించిన అనుసంధానమైన పీఠం వాళ్ళే ఇలా చెప్తున్నప్పుడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, సాయిబాబా మీద ఏ పీఠాలకి సంబంధించిన వాళ్ళు కుట్ర చేద్దాం అనుకున్నారో అదే పీఠంలో నుంచి వచ్చిన వాళ్ళు, సాయిబాబా తత్వం తెలిసిన వాళ్ళు, శుద్ధ అద్వైతం గురించి వాళ్ళకి తెలిసిన వాళ్ళు సాయిబాబాని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళే రెబ్యూటల్ ఇస్తున్నారు. ఇంకా గొడవలు దేనికి? కంచి కామకోటి పీఠం వాళ్ళు ఎప్పుడు కూడా సాయిబాబా మీద ఇలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. వాళ్ళ వెబ్సైట్లోనే కంచి కామకోటి పీఠం వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లోనే ఒక PDF ఉంది, ఒక బుక్కి సంబంధించి భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాల లిస్ట్ దాంట్లో ఉంది. అందులో ఇండెక్స్లోనే మీరు చూస్తే షిరిడి గురించి కూడా ఉంది, సాయిబాబా గురించి కూడా అందులో ఉంది. మరి అట్లాంటప్పుడు వాళ్ళు సాయిబాబాకి ఎందుకు విరుద్ధంగా మాట్లాడతారు? జయేంద్ర సరస్వతి స్వామి వారు నాసిక్ వెళ్ళినప్పుడు ఆన్ ది వేలో పూణే వెళ్ళేటప్పుడు షిరిడీకి వచ్చి సాయిబాబా సమాధి మందిరం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి సంధ్యావందనం కూడా చేసుకున్నారు. ఫోటో చూడండి, షిరిడీకి వచ్చింది. కంచి కామకోటి పీఠం US చాప్టర్ వెబ్సైట్లోనే క్లియర్గా ఉంది. 2017లో వాళ్ళు సాయిబాబా మందిరంలో మహారుద్ర యాగం చేసిరు. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మాటలను అనుసరించి మహారుద్ర యాగం చేసిరు. అక్కడ సాయిబాబా మందిరంలో జరిగిన మహారుద్ర యాగానికి సంబంధించి అనుగ్రహ భాషణం శంకర విజేంద్ర సరస్వతి స్వామి వారు వెబ్క్యామ్లో అనుగ్రహ భాషణం ఇచ్చిరు. అందుకే మాకు కంచి ప్రమాణం అని చెప్పేది. ఇంకా ఇప్పుడు తుంగా శృంగేరికి సంబంధించి లలితాదిత్య గన్నవరం ఇద్దరు కన్వర్టెడ్ కొడుకులకి ఇంటర్వ్యూ ఇచ్చాడు సాయిబాబా విషయంలో. ఆలేదో పట్నం వచ్చిన పతివ్రత లెక్క మొత్తం కప్పుకొని ఈయన ఏది చెప్తే అది విన్నారన్నట్టు.
ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే లలితాదిత్య గణవరానికి వాళ్ళ పూర్వ ఆచార్యులు ఏం చెప్పారో కూడా తెలియదు, వాళ్ళ ఆస్థాన పండితులు ఎవరో తెలియదు, ఆ ఆస్థాన పండితుల స్థితి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళని శృంగేరి పీఠం ఎలా గౌరవించిందో కూడా ఆయనకి తెలియదు. అందుకే కామెంట్స్లో ఏం పెట్టింది తెలుసా, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురించి. ఫస్ట్ నేను ఇతను పెట్టిన కామెంట్స్ అవుతా, దాని తర్వాత మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి శృంగేరి ఇచ్చే గౌరవం ఏంటి నేను చెప్తా. మల్లాది వారు దత్త సంప్రదాయం గురించి ఏం చెప్పారు, అందులో సాయిబాబా గురించి ఏం చెప్పారో చెప్తా. అప్పుడు మీకు ఇతని స్థాయి ఏంటో మీకు అర్థమవుతుంది. ఇతను పెట్టిన కామెంట్ ఏంటంటే, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారే సాయిబాబా గురించి ఒకే దత్తాత్రేయ స్వామి 3 రూపాలుగా వచ్చారని అంత గొప్పగా చెప్పారు కదా, మరి నువ్వెవరికి ఆదనడానికి అంటే ఇతను ఏం పెట్టినంటే, మల్లాది వారి ఆ మాట వెనుక ఏ సంప్రదాయము లేదు అని అన్నాడు అన్నట్టు. అయితే మల్లాది వారు ఏం మాట్లాడారో మీరు వినండి సంప్రదాయం గురించి. షిరిడి సాయిబాబా గారికి వర్ణాశ్రమాలు లేవని, వాసుదేవానంద సరస్వతి స్వామి వారు దీంట్లోనే మునిగాడని, ఆయన జ్ఞానం లేదని, ఈయన గోసాయి గంజాయి తాగేవాడు ఈయనకేం తెలుసని గజానన మహారాజుని మూర్ఖులు అనుకుంటారు. వీళ్ళకు బాఖ్యాటోపం తెలుసు. కర్మ భక్తి జ్ఞానాలు నిరూపించడమే వేదముల యొక్క పరమ తాత్పర్యం. అందుకే వేదములు 3 భాగాలు చూపించినాయి. ఛాందోగ్య బృహదారణ్యకాదులు ఉపాసన, సాక్షాత్ తైత్తరీయాదులు బ్రహ్మ విద్య, సాక్షాత్ కర్మకాండ, మొత్తం సంహిత మంత్రబ్రాహ్మణాలు 2 కూడా కర్మకాండ. కర్మ భక్తి జ్ఞానాలని 3 చూపించినాయి. అలాగే ఈ 3టినే పట్టుకొని 3 షట్కాలుగా భగవద్గీత 18 అధ్యాయాల్లో వచ్చింది. ఆ 3టిని ప్రవర్తింపజేయటానికే 3 అవతారాలుగా, దత్తాత్రేయ అంశావతారాలుగా, తదనుగ్రహం పొందిన అవధూతలుగా ఈ 3 కనపడ్డారు. 3టిలో పొరపాటు లేదు, తేడా లేదు. అర్థమైంది కదా. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని మహాసన్నిధానం వారు ఏమని సంబోధిస్తున్నారో మీరు ఒకసారి వినండి. తమ జిహ్వను పవిత్రాతి పవిత్రం చేసుకున్న మా ఆస్థాన విద్వాంసులు పౌరాణిక సార్వభౌములైన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. విన్నారు కదా, మల్లాది వారి శత జయంతి ఉత్సవాలు శృంగేరిలో జరిగినాయి. కావాలంటే ఫోటో చూడండి. మల్లాది వారి స్థితి ఏంటి, మల్లాది వారి అక్కడ స్థానం ఏంటి మీకు అర్థమైంది కదా. మరి ఇతను ఏం పెట్టింది తెలుసా, ఇంకా కామెంట్, మీరు పెట్టినవన్నీ ఆధారాలు కానే కావు. జగద్గురువుల దృష్టిలో శిష్టులు అంటే ఉపాసనా సంప్రదాయాలను వ్యాఖ్యానించిన వాళ్ళు, భాస్కర రాయలు మొదలైన వాళ్ళు ప్రవచనకారులని అభిప్రాయం కాదు అని పెట్టినట్టు. ఎవరిక్కర ప్రవచనకారులు? ఆయన శృంగేరికి ఆస్థాన పండితులు. అంత గొప్పగా మహాసన్నిధానం వారే మల్లాది వారి గురించి చెప్పినప్పుడు ఇతను ప్రవచనకర్తల స్థాయిలో ఆయనని చూసిర్రు అంటే ఇతని స్థాయి ఏంటో మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ పేరు ముందు శతావధాని. మల్లాది వారు ఎన్ని సంధ్యావందనాలు చేసిరో ఇతనంత గాయత్రి కూడా చెప్పుండాడు. ఇతను వచ్చి ప్రమాణాలు చెప్తున్నట్టు సాయిబాబా విషయంలో. అయితే ఇతను పెట్టిన ఒక హారిబుల్ కామెంట్ ఏంటంటే, ఫస్ట్ ఈయన శృంగేరి జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారిని ఏమడిగిండో ఒకసారి వినండి. నేడు ఇంకో ఒక పరిస్థితికి కారణం ఏమిటంటే, సనాతన ధర్మం యొక్క ఆచారాల్లో వేరే వ్యక్తులు కూడా దేవతలుగా కలిసిపోయిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు మనం ఇప్పుడు అవి అవైదికము అని చెప్పంటే వాళ్ళు ఏమంటారంటే, రాముడు ఏమైనా వేదంలో పేరుతో ఉందా, రామాయణం ఏమైనా వేదాల్లో ఏమైనా ఉందా, లేదు లేదు మరి వాళ్ళు మంత్రశాస్త్రం లేరంటే కాదు, ఏదో హనుమంతుడు అవతారాలు, దత్తాత్రేయ అవతారాలు, ఈ అవతారాలు అని చెప్పి అంటారు. ఇవన్నీ విన్నప్పుడు వైదికమైన ఆరాధన, వైదికమైన దేవతలు ఎవరు, మన సంప్రదాయం అది తప్పని చెప్పి కాదు, మనది కాదు, మన సంప్రదాయం కాదు, ఇది వేరేది, ఇది మనది కాదు అని స్పష్టంగా ఈ వివేకంతో యువత తెలుసుకోవడం ఎలాగా. విన్నారు కదా, అక్కడ కొందరు దత్తాత్రేయ స్వామి అంటారు, కొందరు ఆంజనేయ స్వామి అవతారం అంటారు అని అన్నాడు అన్నట్టు. ఆ 2 వాక్యాలు సాయిబాబాని గురించే చెప్తారు. ఎందుకు అని అంటే, శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతంలో శ్రీపాదుడు హనుమంతుడికి మధ్యలో జరిగిన సంభాషణలో నేనే సాయిబాబాలాగొస్తా అని కూడా చెప్పారు అన్నట్టు. అందుకే ఆ వాక్యం అక్కడ మాట్లాడిండు. దీని గురించి ఏం కామెంట్ పెట్టిండో తెలుసా, ఆ ప్రశ్న అడిగేటప్పుడు నేను జగద్గురువులతో విషయము చెప్పే ఆ ప్రశ్నను సభాముఖంగా అడిగాను. వారు బహిరంగంగా ప్రోత్సహించని దాని పట్ల వారి అభిమతి ఉన్నట్లు అని చెప్పడం సర్వదా అయుక్తం, అర్థాలు లాగినట్లవుతుంది అని పెట్టిండన్నట్టు. ముందే డిస్కషన్ చేసుకుంటే అది అనుగ్రహ భాషణం ఎట్లయితుంది. జగద్గురువు స్థాయి ఎవరో తగ్గించాల్సిన అవసరం లేదు, కింద ఉన్న శిష్యులు చాలు లాగడానికి. ఈ కామెంట్ ఒక్కటి చాలు కదా.
ఇండైరెక్ట్గా సాయిబాబా గురించే అడిగిండు. మళ్ళీ దీనిపైన ఏం కామెంట్ పెట్టిండో తెలుసా? శ్రీపాదుల వారి మాట తప్పిస్తే బాబాగారు అవతారం అని చెప్పే ఏ ప్రమాణము లేదు. వారు చెప్పిన మాట కూడా పారంపరికమైన మాట కాదు. బాబా గారికి మంత్రం, తంత్రం, ధ్యానం, ప్రాణప్రతిష్ఠ విధానాలు చెప్పే ఏ శాస్త్రవాక్యము లేదు. ఒక దేవతను ఉపాసించడానికి పటిష్టమైన శాస్త్రం అవసరం. అటువంటి ఉపాసనా పద్ధతులను వ్రాసిన శిష్టులు బాబా గారిని ఆయా ఆరాధనా విధానాలను గణించలేదు అని పెట్టిండన్నట్టు. శ్రీపాదుల వారి మాట తప్పిస్తే అంటే ఏంది? శ్రీపాదుడే ప్రమాణం. ఎందుకు అని అంటే శృంగేరి ఆస్థాన పండితులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వాక్యాలు మీరు వినండి. కృతేతు నారసింహ ప్రోక్త త్రేతాయాం రఘునందన ద్వాపరే రామకృష్ణౌచ కలం శ్రీపాద వల్లభ. రెండో పాఠం వెంకటనాయక. యుగానికి ఒక అధిష్టానమైనటువంటి మూర్తిగా పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటారు. భక్త సంరక్షణం, శిష్ట రక్షణం, దుష్ట శిక్షణం, ధర్మస్థాపనం, జగదుద్ధరణం, లోక కళ్యాణం స్వామి అవతారానికి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సుజామ్యహం అంటారు గీతలో. ప్రతి అవతారం కూడా అలాగే. ఇక్కడ ఈ 4వ అవతారం ఉన్నదే, ఈ 4వ యుగంలో కలువు వెంకటనాయక, కలువు శ్రీపాద వల్లభ. కృతేతు నారసింహ, కృతే జనార్దన ప్రోక్త. అక్కడ కూడా 2 పాఠాలు ఉన్నాయి. ఈ 3 యుగాల్లో ఉండే అవతారాలకి 4వ యుగంలో అవతారాలకి తేడా ఉంది. 4వ యుగంలో అర్చామూర్తిగా పరమాత్మ వెంకటనాయకుడిగా అవతరించారు. అది భోగస్వరూపం. మీకు చూస్తే తెలుస్తుంది. ఆ గంగాళాలు, ఆ పురిహారులు, ఆ స్వీట్లు, ఆ త్రికాల నైవేద్యాలు, ఎన్ని నైవేద్యాలు ఉన్నాయో, ఆ ఉత్సవాలు, వైభవాలు, అలంకారాలు, భోగమూర్తి ఆయన. ఇక యోగమూర్తిగా శ్రీదత్తాత్రేయ గురుమూర్తి. ఇది అవధూత స్వరూపం. ఒకటి భోగ, ఒకటి యోగ. కలియుగంలో మనకి 2 ప్రధాన దైవాలని చెప్పారు. ఒకటి వెంకటేశ్వర స్వామి, ఇంకొకటి శ్రీపాద శ్రీవల్లభ. వెంకటేశ్వర స్వామి గురించి చెప్పినప్పుడు భోగము అని చెప్పారు. శ్రీపాదుడి గురించి చెప్పినప్పుడు యోగము అని చెప్పారు. భోగము యోగము 2 ఉండాలి అని చెప్పారు. మరి అదే శ్రీపాద శ్రీవల్లభ స్వామి నేనే సాయిబాబాలాగొస్తా అని చెప్పినప్పుడు మనకు ప్రాబ్లం ఏమైంది? ఇక్కడ నువ్వు ఏదైతే దేవత 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 అంటున్నావో వాళ్ళకి కావాలి మంత్రం, యంత్రం, ధ్యానం, ప్రాణప్రతిష్ఠ విధానాలు, ఆగమాలు. గురువుగా సాయిబాబాని ఆరాధిస్తున్నప్పుడు గురువుని ఆరాధించడానికి మంత్రం, యంత్రం, తంత్రం, ఆగమం ఎందుకు? గురువుకు ఆగమాలు ఉన్నాయా? గురువుకు ఆగమాలు ఉంటే అప్పుడు నువ్వు చూపెట్టు. దాని తర్వాత ఆదిశంకరాచార్యని మీరు ఎందుకు పూజిస్తున్నారో దానికి ప్రమాణాలు సరిపోతాయి అని చెప్పి నేను కూడా ఒప్పుకుంటా. ఆదిశంకరాచార్యని గురువుగా భావించి పూజించడానికి నీకే శాస్త్రం అయితే కావాలో సాయిబాబాని గురువుగా భావించి పూజించుకోవడానికి మాకు ఆ శాస్త్రమే సరిపోతుంది. ఎందుకు అని అంటే ఆదిశంకరాచార్య గురుస్వరూపంగానే పూజిస్తాం, సాయిబాబాని గురుస్వరూపంగానే పూజిస్తాం. అందుకే సాయిబాబాకి కట్టేవి మందిరాలు, దేవతలకి కట్టేవి ఆలయాలు. ఆలయాలకి ఆగమాలు కావాలి, మందిరాలకు ఆగమాలు అవసరం లే. గురువుని శుశ్రూష చేస్తాం, దేవుడిని ఉపాసన చేస్తాం. ఇక శతావధానం చేసినావు, ఏమొచ్చు నీకు? నువ్వే కదా ఆదిశంకరాచార్య దక్షిణామూర్తి స్వరూపం అని చెప్పి దక్షిణామూర్తికి 4 చేతులుంటే అందులో 2 తీసేస్తే ఆదిశంకరాచార్య ఇలా చిన్ముద్ర పెట్టి కూర్చుంటారు, ఇంకొక చేతిలో వేదం ఉంటుంది అని చెప్పి విను. దక్షిణామూర్తి రూపంలో మీరు పై 2 భుజాలు తీసేస్తే మిగిలేది శంకరాచార్యుల యొక్క మూర్తి. ఆ పై నుండి అమృత కలశం జపమాల తీసేస్తే చిన్ముద్ర పుస్తకం అదే మనకి భగవత్పాదుల రూపంలో మిగిలింది. ఎందుకంటే మనుష్యావతారం ఒకటి 2 చేతులు ఉండాలి. 2 చేతులు ఏమంటే ఆ చేతుల్ని ఉంచుకున్నారు. పరమేశ్వరుడు ఆ చేతుల్ని ఉంచుకొని మనకి అదే రూపంతో మనకి భగవత్పాదులుగా దర్శనమిస్తున్నారు అని మనం ఒక సమన్వయం చేసుకోవచ్చు. మరి 4 చేతుల్లో 2 తీసేసి మిగతా 2 చేతుల్లో ఏమున్నాయో నీకు అవి ప్రమాణాలు అయితే మరి సాయిబాబా చేతిలో నాథ్ సంప్రదాయం నుంచి సాయిబాబా వచ్చారు అని చెప్పడానికి మాధవనాథ్ దీప్ ప్రకాష్ అనే చరిత్ర మాకు ప్రమాణం మాధవనాథ్ మహారాజ్ రాసింది 1924లో. అందులో నాథపంచకంలో సాయిబాబాని ఒకటిలాగా చెప్పారు. నీకు 2 కనిపించినాయి, ఒకటి చిన్ముద్ర, ఒకటి వేదం. కానీ సాయిబాబా నాథ సంప్రదాయం నుంచి వచ్చారు అని చెప్పడానికి ఎన్ని ప్రమాణాలు చెప్తానో చూడు. ఒకటి చేతిలో సటక, ఒకటి చిల్లం గొట్టం, ఒకటి మధుకరి భిక్ష, ఒకటి ధుని, ఒకటి చెవులు కుట్టబడి ఉంటాయి, ఒకటి జోలే, ఒకటి లోటా పాత్ర,
ఇంతకన్నా ఏమన్నా ప్రమాణాలు కావాలా? దుని ఒక్కటి ప్రమాణం చాలు నాథ్ సంప్రదాయం నుంచి వచ్చారని చెప్పడానికి. నీకు 2 ఉన్నాయి, మాకు ఇన్ని ఉన్నాయి, మరి ఇంకేం కావాలి? ఎందుకు వచ్చినావు ఆ కన్వర్టెడ్ కొడుకులకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి? మేము అడిగేది ఇప్పటికి కూడా ఒకటే, శృంగేరి పీఠం మీద మేము మాట్లాడొద్దు అని అంటే లలితాదిత్య గన్నవరం ఏదైతే సాయిబాబా గురించి మాట్లాడిందో అది అతని సొంత అభిప్రాయం, శృంగేరి జగద్గురులకి దానికి ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే మేము ఆపేస్తాం. లేదంటారా? సాయిబాబాని ఏ శంకర పరంపర వాళ్ళు కాంట్రవర్సీ చేసి రోడ్డు మీదకి లాగుదామని చూశారో అదే పరంపర నుంచి ఎంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆస్థాన పండితులు సాయిబాబాని గొప్పగా పొగిడిర్రో, వాళ్ళు మాట్లాడిన మాటలకే వీళ్ళు రిటాలియేట్ చేస్తూ కౌంటర్లు ఇచ్చిర్రో ఆ వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాం. హరహరం మహాదేవ.